బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ప్రత్సంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రాన్ని. క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు అది. అలీబాబా 6 డజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ఆడ. గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది. నీకెంత నాకెంత. ప్రజల గురించి పట్టింపు లేదు, ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు, పేదవాడి బతుకుదెరువు ఏమవుతుందన్నది లేదు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది, వ్యాపారం ఏమైంది, ఏది ఎట్లా నడుస్తున్నది, ఏ ఫికర్ లేదు. కేవలం మనం అందిన కాడికి దోసుకో, ఎక్కడనో తీసుకుపోయి దాసుకో, ఇదే సిద్ధాంతం. ఏంది పంచాయతీలు? నిన్న ఇంకో ఐఏఎస్ అధికారి రాజీనామా చేసిండు. దేనికి? ఇంకా 10 ఏళ్ళు సర్వీస్ ఉంది ఆయనకు. రిజ్వీ గారు 10 ఏళ్ళు సర్వీస్ ఉంటే అది విడిచిపెట్టి ఇక నా వల్ల అయితే లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఆయన రాజీనామా పెట్టి ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటాను వెళ్ళిపోయాడు. ఏం జరిగింది అని మేము తెలుసుకుంటే, ముఖ్యమంత్రి అల్లుడు మద్యం కాంట్రాక్ట్లలో అదేదో ఉంటుంది అటు హాలోగ్రామో బీలోగ్రామో దాని మీద బాటిల్ మీద వేసే ఏదో దానికోసం ఆ స్టిక్కర్ కోసం ఆ కాంట్రాక్ట్ కోసం ముఖ్యమంత్రి గారు అల్లుడు మనసు పడ్డాడట. దాని మీద నాకు కావాలి అన్నాడట. ఇదే దాని మీద మళ్ళా మంత్రి గారి కొడుకు మనసు పడ్డాడట. జూపల్లి కృష్ణారావు కొడుకు అంటే రేవంత్ రెడ్డి అల్లుడు, జూపల్లి కృష్ణారావు కొడుకు, ఇద్దరు ఒకటే టెండర్ మీద పడ్డారట. పడే వరకు మధ్యలో పాపం ఈ అధికారి ఉండే రిజ్వీ. ఏం చేయాలి ఆయనను ఈయనను ఇద్దరిని ఒప్పించలేక చివరికి ఇక అతను కాదరాబాయ్ అని చెప్పి దండం పెట్టి ఉద్యోగం విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఏ రకమైన దౌర్జన్యాలు, ఏ స్థాయిలో వీళ్ళ దుర్మార్గాలు, ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని బట్టే చెప్పొచ్చు. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్లలో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్క మాట ప్రజలకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా? ఏదన్నా ఏమన్నంటే ఒకటి చెప్తారు, ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు ఎట్లున్నది? ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇక అదేం ఫ్రీ బస్సు నాకు అర్థం కాదు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకుంటే అది ఫ్రీ ఎట్లయితుంది? మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలకు 25% బస్ పాస్ పెంచారు. ఇంకా 25% పెరిగినట్ట, తగ్గినట్ట, ఫ్రీ అయినట్ట కాదా ఆలోచన చేయండి. అట్లాగే ఎన్ని మాటలు. సరే, మీరు హైదరాబాద్లో మీరు ఒక్కరు కూడా నమ్మలేను. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో, ఎల్బీ నగర్లో ఎక్కడ కూడా మీ ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. కాబట్టే మొత్తం ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తంగా గులాబీ జెండా ఎగిరేసిందే మీరు. ఇక్కడ హైదరాబాద్లో ఏం కోరుకుంటారు ఎవరైనా? నాకు ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్సీ ఏం పని ఉంటుంది మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో? ఎప్పుడో అమాసకో పుణ్యంకో రాంగ్ హలో అంటే హలో, గంతే తప్ప ఏం పని ఉంటుంది మనకు తెల్లారలేస్తే? కానీ ఏం కోరుకుంటారు హైదరాబాద్లో ఎవరైనా? ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ చేయాలి, రోడ్లు వేయాలి, మోరీలు వేయాలి, ట్రాఫిక్ చక్కగా నడవాలి, శాంతి భద్రతలు ఉండాలి, దందా నడవాలి, 4 ముద్దలు నోట్ల పోయేతందుకు, 4 ఏళ్ళు నోట్లు వేయేతందుకు కారోబార్ నడవాలి, అంటే పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం పెరగాలి, రియల్ ఎస్టేట్ నడవాలి. అట్లా రూపాయి తిరుగుతుంటేనే హైదరాబాద్లో చిన్న వ్యాపారాలు నడుస్తాయి. హోటళ్ళు కానీ ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కానీ అట్లయితేనే నడుస్తాయి. దాని మీద బతికేటోళ్ళు వేల లక్షల మంది. మీరు కూడా బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరు ఎందుకు ఓటేసారు 3 సార్లు బీఆర్ఎస్ కంటే? కేసీఆర్ ప్రభుత్వంలో ఉర్దూలో చెప్పాలంటే సుకూన్ థా. అంటే కేసీఆర్ హుకూమత్ మే జో హై ఏక్ సుకూన్ కా, ఏక్ భాయిచారా, ఏక్ అమన్ కే సాత్ ఖుషియాల్ ఏక్ మాహోల్ థా. అంటే మంచి వాతావరణం ఉండే. ఒక అన్నదమ్ముల లెక్క హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఏ రకమైన మీకు వేధింపులు లేవు, ఏదైనా వ్యాపారం చేసుకుంటే అడిగేటోడు లేడు, ఇక్కడ ఎట్లా అట్లెట్లా అని తిట్టేటోడు లేడు, అనవసరంగా మీ బిజినెస్లో ఏళ్ళు పెట్టేటోడు లేడు, రౌడీ షీటర్లు లేరు, ఈ రకమైన పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఈ 2 ఏళ్లలో ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే, ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలే. ఇంకా ఏమన్నా మంచి చేస్తారేమో అనుకుంటే వచ్చి చెడు చేసుడు తప్ప మంచి చేసింది అయితే ఏం లేదు.